రస్కరాజా ప్రొడక్షన్ అడవిలో అరపులు టేక్ నెంబర్ 1. కార్ తీసుకొని అంటే ఎడికైనా మా ఇంటికి పోయినా ఫస్ట్ ఎత్తింటే బాబు ఇష్టం ఇక నేను చెప్పా అన్నా చెప్పరా ఇది పోటీ రాట చెప్పరు కరెక్ట్ 3 బుక్కలు అయ్యేటట్టుంది మహేందర్ రెడ్డికి అది. ముసలోడు ఒకడే పక్కకి రవి రాక్స్ మహేందర్ రెడ్డి షాక్ నా గుండె మీకు నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. హలో కాకాస్, నేను మీ రవి. వెల్కమ్ టు ఏమో కాకా యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. ఓకే, ఈ రోజు ఈ వీడియోలో ఛాలెంజ్ వచ్చేసి కొబ్బరి నీళ్ళు తాగే ఛాలెంజ్. ఇప్పుడు మనిషికి 1 లీటర్ ఇస్తాము, తో పాటు ఇలా కొబ్బరి కూడా ఉంది. కొబ్బరి తినాలి, లీటర్ కోకోనట్ వాటర్ తాగాలి. అర్థమైందా? ఏం చేయాలి? టైం వచ్చేసి కొబ్బరి నీళ్ళు తాగాలి, ఇల్లు నక్కుడుకది నాలే 2 నిమిషాల ప్రైజ్ మనీ వచ్చేసి 1000 రూపీస్ ఈ వీడియోలో వచ్చేసి. ఓకే, ఛాలెంజ్ అర్థమైందిగా మీకు? ఓకే, ఛాలెంజ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎవరు ఫస్ట్ తాగుతారు అనేది నెంబర్లు వేసుకోవాలి. ఈ రోజు నెంబర్లు వచ్చేసి రమేష్ అన్నకి వేస్తున్నా. రెడీ? ఇదివరకు నీకే రాదు, నాకా? ఇది మహేందర్ రెడ్డి. ఓకే, ఇది మయ్యానికి. ఓకే, ఇది శివానికి. ఓకే, అయిపోయింది. లాస్ట్ నెంబర్ అదే ఆయనకి. ఫస్ట్ ఎవరు? మయ్యన్న. ఫస్ట్ మయ్యన్న, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన మొదటి కంటెస్టెంట్ వచ్చేసి మహేష్. ఇప్పటికి పాల్గొన్న వీడియోల దగ్గర 5-6 వీడియోలు ఒక్కటి కూడా గెలవలే. ఇప్పుడు కూడా గెలుస్తాడో తెలియదు. ఒక పాట ఒక వీడియోలలో గెలిచిండు. కార్ తీసుకొని అంటే ఎడికైనా మా ఇంటికి పోయినా 2 రోజులు వాడుకొని బాగా అదే 100 మీటర్లు కూడా ఉండదు మా కారు. ఆయనకి వస్తాయి కదా కారు డ్యూటీ తీసుకోండి. ఇప్పుడు ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే 2 నిమిషాలల్లా కొబ్బరి నీళ్ళు లీటర్ మొత్తం తాగాలి, కోకోనట్ కొబ్బరి మొత్తం తినాలి. రస్కరాజా ప్రొడక్షన్ అడవిలో అరపులు టేక్ నెంబర్ 1. ఎంతో ఆతృతతో ఉండు. చూద్దాం, 20 సెకండ్ల కూడా లోపు కూడా తాగుతున్నాడు. అయితే కొబ్బరి ఎందుకు తింటుండంటే దానికి ఒక కారణం ఉంది. కొన్ని లాస్ అవుతుంది. కొబ్బరి వల్ల వస్తుందంట. ఎందుకంటే మనం కోకోనట్ ఆయిల్ ఎంటికలు కట్టుకుంటాం. రావు ఉన్న ఎంటిక గట్టిగా అవుతాయి. 30 సెకండ్స్ కంప్లీట్ అనా? నువ్వు ఇదే కింద రైడు 30 సెకండ్లు తాగుతున్నాడు. 1 మినిట్ కంప్లీట్ అయిపోయింది. 1 మినిట్ కింద వస్తున్నావు. ఈగ లోపలికైందా ఓకే, 1 మినిట్ 16 సెకండ్స్ లో తాగేసాడు. తిని గెలుస్తాటే ఉంది మళ్ళా. కొబ్బరి కోకోనట్ వాటర్ కలిసి 1 నిమిషం 16 సెకండ్ల తాగిండు. మన సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి మహేందర్ రెడ్డి. ఇప్పుడు మహేష్ 1 నిమిషం 16 సెకండ్ల తాగిండు. మహేష్ తాగిండు, నాకు ఒక్క మాట మాట్లాడాడు. చూడంగా కడుపులో ఇంత ఆసర పడ్డది. ఇప్పుడు మాట్లాడతాడు. కానీ ఇంతకన్నా ముందు జరిగిన వీడియోలలో కళ్ళు ఇంకా ఓడిపోయినది. ఓడిపోయింది కళ్ళు. కాశీశివ గాడు గట్టి పోటీ ఇచ్చిండు. గెలిచిండు. ఇంత కళ్ళు ఇంకోటి జిలేబీ కాదు, శివ గారు 2 గెలిచిండు గారు. ఎమ్మటి ఐస్ క్రీమ్ నువ్వు లేవుగా ఐస్ క్రీమ్ లా. అయితే మహేందర్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చేదంటే కాసు శివ. ఈ వీడియోలో ఆయన లేడు. ఇద్దరు ఎప్పుడు ఒకసారి ఢీకొని ఫ్రైడ్ రైస్ ఓడగొట్టినట. సో ఇప్పుడు 1 నిమిషం 15 సెకండ్లలో తాగాలి, తినాలి. ఫస్ట్ ఎత్తింటే బాబు ఇష్టం ఇక నేను చెప్పా అన్నా చెప్పరా. ఇది పోటీ రాట చెప్పరు. టెక్నిక్ రమేష్ యాదవ్ మాత్రం మెత్త తుంకలన్నీ బయట బోటి ఇది మన కసరపుట్టనా? ఇది 1 నిమిషం లోపల తాగేస్తాడు. కానీ 1 మినిట్ ఎబో అవుతుంది ఈజీగా. దమ్మ వచ్చింది. ఏమైంది?
కరెక్ట్ 3 బుక్కలు అయ్యేటట్టు ఉంది మహేందర్ రెడ్డికి అది. కొత్త 40 seconds కంప్లీటెడ్. చూసురా తిండి కొబ్బరి ఎట్ట తినాలి నీళ్ళు ఎట్ట తాగాలి చూసి నేర్చుకోవాలి. 54 seconds. మొత్తం కరెక్ట్ 1 minute. బయటకైతే లేదు కదా అది లోపల పోయినట్టే. చూసిరా మహేందర్ రెడ్డి కరెక్ట్ 1 minute 60 seconds లోపు తాగిండు తిన్నాడు. ఓకే, థర్డ్ పర్సన్ వచ్చేసి శివ. అందరిని అయితే బాగా హెచ్చడి చేస్తాడు. ఈయన గెలిచింది ఒకటే, అది కూడా ఎప్పుడో పురాణ కాలంలో గెలిచిండు. మంచూరియా గెలిచిండు. సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ అయితే వచ్చినారు. హెచ్చడి అయితే చేస్తాడు మనసులో. హెచ్చడి అయితే పనిష్మెంట్ అయితే ఇప్పుడు తీసుకోవాలి. రెడీ అను, స్టార్ట్ గో. ఉంది కొబ్బరి వాటర్ బాల్ ఒకసారి లేవేసి ఏదైనా కుడుకనే ఒక్కడే పక్కకి పెట్టుకోడు. ముసలోడు ఒక్కడే పక్కకి ఏమైందిరా? 30 seconds అయింది. స్టార్ట్ తాగుతా పోతుంది. 35 సెకండ్లు. 1 minute అయిపోకొస్తుంది. ఇక ఇంకా అయిపోయినట్టు అయిన పని. కానీ నెక్స్ట్ మరి ఇంకా రమేష్ అన్న నాకు తెలిసి ఇదే పరిస్థితి. ఇట్లా ఇప్పుడు గట్టి వేసా నేను 1 minute కంప్లీట్ అయిపోయింది. విన్ ప్రైజ్ మన అయితే అయిపోయింది. సెకండ్ రారా 1 minute అయిపోయింది. ఎప్పుడు సేపు మరి ఇదంతా ఒక పక్క పెట్టుకో, నోట్లో పెట్టుకో. నాకు తెలిసిన టైంలో కంప్లీట్ చేయలేడు. కష్టం. లాస్ట్ 30 seconds. పోతే టైం కానీ ఓడిపోతే ఎట్లా ఓడిపోయినా అలాగే లాస్ట్ 10 seconds. అది చూస్తా పోటీగా ఉండాలి కదా. ఏం కాదు వాళ్ళ గురించి థర్డ్ పర్సన్ తోటి నాకు తెలిసి 20% కూడా తాగలేదు. 2 పీసులు అట్లా ఉన్నాయి. టెంపరేచర్ ఎంత చూసిరుగా కెమెరామెన్ ఉండు, ఆడ ఒక ఆడియన్స్ ఉండు, వాళ్ళకి సపరేట్ అయిపిస్తాం. చేతన కాక అది చెప్తున్నాడు. ఎవడన్నా తింటా ఫ్రెండ్స్? ఏమైంది? పళ్ళు లేదు లేక పక్క పెట్టుకుంటూ ఎక్కువనే అవి ఉన్నారా? నేను ఏమని లేరా ఇవి ఏమని చెప్పిన. ఓకే, ఇప్పుడు చూస్తున్నాడు అయితే ఫస్ట్ నేను, సెకండ్ మహేష్, థర్డ్ అంటే అయిపోయింది అని పని. కానీ ఇప్పుడు నేను గట్టి ఇప్పుడు రవికి ఎలా అంటే ఒక 50 సెకండ్ల బీట్ చేయాలి. 4% రవి స్టార్ట్ ట్రై చేస్తాడు కానీ సక్సెస్ గా ఒక్కటి కూడా ఫస్ట్ ఆడేగా. అంత టెక్నిక్ చూస్తున్నా గానీ ఏది అయితలేదు. హైదరాబాద్ మొత్తం అలవాటు ఉంది. పెట్టిన దింపనే దింపుతా. రమేష్ దావత్ ఏమొద్దు కానీ మాట్లాడు జరా. 30 సెకండ్లు రా. 30 సెకండ్లు మహేందర్ రెడ్డి చూసుకుంటే 35 సెకండ్లు. నోట్లో పెట్టుకోను రికార్డ్ బ్రేక్ మహేందర్ రెడ్డి 52 సెకండ్లు. ఫస్ట్ టైం హిస్టరీ రిపీట్. మహేందర్ రెడ్డి ఉండగా రవి ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చేది, ఎప్పుడు లాస్ట్ ప్లేస్ వచ్చేది. రవి రాక్స్ మహేందర్ రెడ్డి షాక్. చూడు ఎట్లా పెట్టాడు. ఏం కలవడుతుండ్రా దావుడు మరి.
మహేంద్ర ఫోకస్ చేసి మొగ చిన్నమైంది. అందరికి ఎప్పుడు నీకు బాగుంటా ఆయన అన్నాడు ఏ రమేష్ అరే నువ్వు 30 సెకండ్లు వీడియో ఏ రమేష్ అరే నువ్వు 30 సెకండ్లు వీడియో చూడు మహేంద్ర రెడ్డి ఎంత బాధ ఉంటే రమేష్ గారిని బీట్ చేయమని చెప్తుండో చూద్దాం. 52 సెకండ్లలో కంప్లీట్ చేసిండు. ఫస్ట్ పొజిషన్ అయితే ఇప్పటికి రవి ఉండు. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ ఆల్మోస్ట్ వచ్చిన అనుకున్నా. రవి ఒక 5 సెకండ్లలో నన్ను బీట్ చేసిండు. రమేష్ అరే ఇక నువ్వు కొట్టాలరా ఇక నా గుండె గడగడ ఏదిరా? నా గుండె గడగడ ఏదిరా? అయితే మరి పోతరా బయటికి గంటకి ఫస్ట్ అయితేనేమో ఇంత భయం ఉండదు. టార్గెట్ సెట్ చేసి పెడతారు కదా, భయం అవుతుంది. అవును మరి రెడీ మరి వేలే కాబట్టి దించకూడదు కావాలంతే నువ్వు అది అత్తే ఇంకా మడత పెట్టి నువ్వు కిలోమీటర్ నువ్వు తాగే బ్రాండ్ గుర్తు తెచ్చుకోండి. అట్లా ఇప్పుడు బోండాలు వచ్చింది మళ్ళీ ఇప్పుడే రెడీయా వచ్చిండు షార్ చేయలేం కాడు 5-6 వీడియోలు చేసి ఉన్నారు. కూడా గెలవలే. స్టార్ట్ అయిందా దించకూడదా రమేష్ ఓ అక్కడ నీకోసం ఒకరు ఎదురు చూస్తున్నారని గుర్తించుకో. రికార్డ్ బ్రేక్ 10 సెకండ్లే ఓ అయ్యే పోయింది రవి నువ్వు అక్కడ చూడు లేచి తిరుగుతుండే ఏం చేయాలి? 20 సెకండ్లు ఆ ముసలోడే కాదు మహాన్ భావుడు. టైం ఎంత టైం 20 సెకండ్లే. పనులు లేని కారణంగా ఇట్లా ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 20 నిమిషాలలో ఈజీగా బాటిల్ తాగుతారు. ఒకటే ముద్ద నోట్లు వేసుకున్నా నోట్లున్నా అయిపోతుంది. మాకు ఫస్ట్ తెలియక మేమేమో మాక్సిమం అయితే ఇట్లా ఈ టెక్నిక్ ఉంటే నీకు తెలుసు ఏం చేయాలో అర్థం కాక 40 సెకండ్లలో అంటే ఫస్ట్ టైం గెలవడం వచ్చింది. ఛాలెంజ్ లో గెలిచిన అత్యధిక వయసు ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ ప్లేస్ రమేష్ వచ్చింది కాబట్టి సెకండ్ పొజిషన్ లో రవిండు. అతని ప్రైజ్ మనీ మిస్ అయినా గట్టి పోటీచిన 10 సెకండ్ల తేడా 10 సెకండ్ 12 సెకండ్ల తేడా. రెడీ తెలిసేగా మీకు కింద ఏమన్నా ఎంత ఏజ్ ఉంటుందో కామెంట్ చేయండి కింద. కానా రమేష్ ఏం తెలుసా గెలిచిన మనీ తీసుకోడు తెలుసా నెక్స్ట్ వీడియో సపోర్ట్ కోసం నాకు మళ్ళీ మనకిస్తాడు అంతేగా నెక్స్ట్ వీడియో కోసం ఫ్రెండ్స్ మళ్ళీ రమేష్ అన్న గెలిచి మళ్ళీ మనకిస్తాడు నెక్స్ట్ వీడియో కోసం. అట్లా మంచి విధంగా మీరు కామెంట్ చేయండి. మీరు కూడా ఎవరన్నా డొనేషన్ ఎట్లా డొనేషన్ చేయాలి అదే స్పాన్సర్ ఉంటే కానీ ఒక ఆయన టీషర్ట్లు ఇప్పిస్తున్నాడు ఇంకా జాగ్రత్త లేడు ప్రాసెసింగ్ లో పడ్డది. ఓకే అయిపోయింది. ప్రైజ్ మనీ కూడా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి ఛాలెంజ్లు కావాలనేది కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీకు నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్